ఆగండి ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఓ విన్నపం. కొత్తగా మొదలుపెట్టిన మన ఫన్మోజీ ఛానల్ ను పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా వాడిని బాధినట్టు మీరు కింద ఉన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింహలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. పొద్దు పొద్దున్నే మ్యూజిక్ లేటరా బాబు. 98, 99, 100. కోసే గుమ్మానికి గబ్లంలో అలా ఎలాడుతున్నావేంటే? పుల్లప్స్ చేస్తున్నాను రా పిల్లకాయ్. ఈ ఓల్డ్ ఏజ్ లో నీ టీనేజ్ పనులేటే? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ రా మనవడా. అబ్బచ్చా, ఏది టీనేజ్ లో ఉన్న నువ్వు 4 గుంజీలు తీరా చూద్దాం. గుంజీలా ముంజీలు తిన్నంత ఈజీగా తీసేస్తాను. 4 సరిపోతాయో 40, 50 తీయమంటావా? ముందు 4 తీయి. కౌంటింగ్ మిస్టేక్లు ఉండకూడదు, కరెక్ట్ గా లెక్కెట్టు. 1, 2, 3, 4. ఏట్రా తొండలాగా అలా బీసిపోయా? తీయి. నడు లోపల నట్లు పట్టేసినయే. ఓస్, అంతేనా? ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావే? భారతీయుడని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నేర్పాడురా. మామూలు దానివి కాదే బాబు నువ్వు. మరేమనుకుంటున్నావురా? బేబమ్మ ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఇదొకత్రా బాబు, కౌంటర్లేసి ఎన్కౌంటర్ చేస్తుంది. అయినా బారుడు పొద్దుక్కేదాకా పందిలా పడుకోవడమేట్రా? నీకు పరీక్షలని మీ నాన్న చెప్పాడు, చదువుకోవాలని తెలీదా? ఏం చదువుతామే బాబు, ఈ చదువులు పాస్ అవడాలు మన వల్ల అయ్యే పని కాదే. ఎవడో ఆ టైంకి చూపించాలే గాని స్లిప్పులు ఎడ్డానికి కూడా మనకు బద్ధకం. మన వంశంలో బ్లాక్ షీప్ రా నువ్వు. ఉండరా నీ పని చెప్తా. జగన్నాథం, ఒరే జగన్నాథం. ఏటే బేబమ్మా, కొంపలేని అంటుపోయిన ఏటి అలా అరుస్తున్నావు? కొమ్మ కాదురా, ఈ కోతిగాడి వల్ల మన వంశమే అంటుకుంటుంది. ఏం చేశాడే చెప్పు, మెడరకు కూడా ఎత్తని ఎదవది. పరీక్షలు వస్తున్నాయి కదరా మనవడా, పొద్దున్నే లేచి చదవచ్చు కదరా అని అంటే. అవన్నీ నీకెందుకే ముసల్దానా, వెళ్ళి ముడుచుకుని మూలకు కూర్చో అని అంటున్నాడు రా. ఈ నా చేదాటిపోయాడే, కొట్టినా తిట్టినా నా మాట వినట్లేదు. వీడికి నువ్వైతేనే కరెక్ట్. 4 తన్నైనా 4 మార్కులు వచ్చేలా చూడవే. నీకు ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాను, బెండ్ తీసే ఎదవదు. కావాలంటే అడుగు, నా బెల్ట్ ఎత్తాను. అక్కర్లేదురా, నీ లుక్స్ బుక్స్ లోనే ఉండాలి. కాదని అటు ఇటు తిప్పావో గుడ్లు పీకి గోళీలు ఆడతా. వాడుకోవడానికి నేనే దొరికానంటే. అబ్బా చదువుతున్నాడులే. ముక్కు మామగాడు బెటరు, హ్యాపీగా ఏసీలో రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇక్కడ మన పరిస్థితే ఇలాగ ఏడిసింది. హాయ్ మామా. అబ్బా ఏమి టైమింగ్ మామనిది. దమ్ బిర్యానీనే కాదు, దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునేవాడేరా ఫ్రెండ్ అంటే. ఎవర్రా ఈ లక్కయ్య గాడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? తొండలా ఉన్నాడు. ఈ యాంటిక్ పీస్ ఎవరు మామ ఇలా ఉంది? చెప్పాను కదరా బేబమ్మ. ఓ బేబమ్మ, నేను ఇంకా మ్యూజియం లో బొమ్మ అనుకున్నానులే. బేబమ్మకి ప్రణామములు. అతి వినయంతో అర్థ లక్షణం రా తొండ. ఏంటి మామ ఇలా కొడుతుంది? ఫస్ట్ లో ఇలాగే ఉంటది మామ, తర్వాత అలవాటు అయిపోద్ది. బేబమ్మ మనోడే, ఇంకో 2 మమ్మీయో డాడీయో, ఇలాగైతే నేను ఇంటికి వెళ్ళిపోతాను మామ. బాయ్. ఈ బేబమ్మ దగ్గర ఓన్లీ ఎంట్రీలే, ఈ ఎగ్జిట్లు ఉండవు. తీయండి రా పుస్తకాలు. అరే ఏంట్రా మీ బామ్మ చికెన్ షాప్ ముందు కుక్కలా అలా చూస్తుంది? గట్టిగా అనకరా బాబు, ఎందంటే వచ్చి కర్ర కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలారా? నువ్వే ఏదో ప్లాన్ అయ్యి మావా. బేబమ్మ గారు చదివి చదివి గొంతు ఎండిపోయింది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా? తెత్తానుండు. జంపు. థ్యాంక్స్ మామా, మంచినీళ్ళు అడిగి మాయ చేస్తావు ముసలిదాన్ని. ఇంకొంతసేపు ఉండుంటే పుస్తకాలతో ఇసిరి చేసేద్దును. బానే తప్పిస్తావు. ఒకటి తప్పించుకున్నాం మావా, కానీ అసలు రేపుంది మన ఎగ్జామ్. అవును మామా, ఈసారి పాస్ అవ్వకపోతే మన అన్న ఇంటి నుంచి గండిసిలా ఉన్నాడు. అందుకే నేను ప్లాన్ వేసాను మావా. ప్లానా? వర్కౌట్ అవుతుంటావు మావా? మా స్కూల్లో అందరూ నన్ను ఏమని పిలిచేవారో తెలుసా? ఏమని మావా? మైక్రో ముఖేష్. ఎందుకు ఎంతే ఉంటావనా? కాదు, మైక్రో జిరాక్స్ లో స్లిప్లు గా పెట్టినందుకు. ఇప్పుడు కూడా మనం సేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం. దీని పేరు త్రిశూల వ్యూహం. ఓ ప్రాసెస్ ఏంటి మావా? స్లిప్పుల్ని 3 సోలాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ సోలం జేబుల్లో, సెకండ్ సాక్సుల్లో, మరి 3వ సోలం? కట్ డ్రాయర్ లో. మావా మరి డ్రాయర్ లో ఏంట్రా? అదే చాలా ఇంపార్టెంట్ మావా. ఫస్ట్ 2 చోట్ల దొరికిపోయినా మనల్ని కాపాడేది ఆ 3వ సోలమే. మావా డౌట్ వచ్చి అక్కడ కూడా చెక్ చేస్తే? ఆ ప్లేస్ ని చెక్ చేసే మగాడు ఇంకా పుట్టలేదు మామా. అయితే పద మావా, ఎల్లు ఆల్ ఇన్ వన్ అంతా జిరాక్స్ తీయించేద్దాం.
ఏంటి మామ ఇంతమంది ఉన్నారు? ఎగ్జామ్ రాయడానికి కూడా ఇంతమంది రారు కదరా. మార్కెట్ లోనే పేరు మోసిన మైక్రో జిరాక్స్ షాప్ మామ ఇది. ఇక్కడ తీసిన జిరాక్స్ స్లిప్ పెట్టి దొరికినట్టు చరిత్రలోనే లేదు. అందరికీ సెంటిమెంట్. ఓహో, అమ్మ బాబాయ్, మా బాబు. ఏంట్రా ఎగ్జామ్ కి చదువుకోకుండా ఈ జిరాక్స్ షాప్ ముందు ఏం చేస్తున్నారు? స్లిప్పులు చిచి హాల్ టికెట్ జిరాక్స్ తీయించుకుందామని వచ్చాం అంకుల్. హాల్ టికెట్ జిరాక్స్ ఎందుకురా? ఒకటి పోయినా ఇంకోటి ఉంటదని అంకుల్. ముందు జాగ్రత్త బానే ఉంది, కీప్ ఇట్ అప్. మా నాన్న నన్ను తప్ప అందరినీ బానే పొగుడతాడు. ఈ పని అయిపోయాక ఇంటికి వచ్చి పుస్తకాలది. అలాగే నాన్నగారు. అమ్మయ్యా, బానే కవర్ చేసావు మావా. లేకపోతే మా నాన్న జిరాక్స్ మిషన్ లో బొర్రెట్టి నొక్కేద్దుడు. పద మావా, జిరాక్స్లు తీయించేద్దాం. మామా వెపన్స్ రెడీ. రేపు యుద్ధానికి సిద్ధమా? సమయం లేదు మిత్రమా. పాసా ఫెయిలా? పాసే. ది ఎగ్జామ్ డే. రే మను, ఎగ్జామ్ గానీ చదివేసావా? సర్దేశాను నాన్నగారు. చదివేశాను నాన్నగారు. పెన్ లో గిన్నెలు అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నాను నాన్నగారు. ఎగ్జామ్ లో చాయిస్ ఇచ్చాడు కదా అని వదిలేకు, ఎక్స్ట్రా క్వశ్చన్లు కూడా రాసే. బొక్కలోది రాయాల్సినవి రావు, మళ్ళీ ఎక్స్ట్రా క్వశ్చన్లు అంటే. అలాగే నాన్నగారు. ఆ హాల్ టికెట్ గట్ట జాగ్రత్తగా పెట్టుకో. అమ్మా, నా హాల్ టికెట్. ఇదిగోరా. ఏం చేసావే దీన్ని ఎలాగైపోయింది? నీకు మార్కులు బాగా రావాలని పూజ చేశాను రా. పూజ చేసినట్లేదు, క్షుద్ర పూజ చేసినట్టుంది. ముందే ఎగ్జామ్ బాగా రాసాడు. రే బేబం బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని వెళ్ళు. బేబమ్మ బ్యూటీ పార్లర్ కి వెళ్ళిందండి. ఓ సరే అయితే నువ్వు వెళ్ళరా. ఆల్ ది బెస్ట్, ఎరగొట్టే. స్టూడెంట్స్ ఎవరైనా స్లిప్పులు లాంటివి తీసుకొస్తే ముందే నాకు తెచ్చి ఇచ్చేయండి. నేను అసలే స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్. తర్వాత దొరికారంటే డిబారే. మావా స్ట్రిక్ట్ అంట్రా, తీసిచ్చేద్దామా? చీ పిరిగి పంద, వాళ్ళు అలాగే చెప్తారా. మనం దొరకకుండా రాసుకోవడమే. ఓకే మామా, చెయ్యి మహేష్మతి. స్టూడెంట్స్ అందరూ మీ హాల్ టికెట్ చూపించండి. ఏంట్రా ఇది? హాల్ టికెట్ సార్. దీన్ని ఏ యాంగిల్ లో చూసినా సినిమా టికెట్ లా కూడా లేదు కదరా. అంటే నాకు చదువు తక్కువ, మా అమ్మకి భక్తి ఎక్కువ. ఏదో నేను పాస్ అవ్వాలని పూజ చేసింది సార్. ఏడు చదవలే, ఏ కాలేజ్ నీది? బొకాడియా కాలేజ్ సార్. తెలుస్తుందిలే. స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వబోతున్నాను. బుద్ధిగా బుర్ర ఎత్తకుండా ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాసుకోండి. ఎవరైనా కాపీ చేయడానికి ట్రై చేశారో పేపర్ సిరిగిపోద్ది. అసలుకే నేను చాలా స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్. మామా త్రిశూల వ్యూహం ఆరంభం. మామా ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామా? నేను తెలుగు సబ్జెక్ట్ స్లిప్ లెట్కి వస్తాను రా. మామా నేను మ్యాథ్స్ తెచ్చాను రా. ఇప్పుడు ఎలా మావా? సార్ ముందు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి రేపు ఇంగ్లీష్ రాసుకోవచ్చా? దెప్ప పగిలిపోద్ది, మూసుకొని ఇంగ్లీష్ ఎగ్జామ్ కి రాయి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంకేం చేస్తాం మావా, ఏదో సినిమా కథని ఇంగ్లీష్ లో రాసేద్దాం. ముందే చెప్తున్నాను, నేను బాహుబలి 1 రాస్తాను, నువ్వు సేమ్ రాసిక్కు, మళ్ళీ దొరికేస్తాం. ఓకే మామా, అయితే నేను బాహుబలి 2 రాస్తాను. ఏంటి సార్ నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు? కొంచెం ముందుకెళ్ళండి, ఫోకస్ మిస్ అవుతుంది. కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు. బ్యాక్ ఫసక్ ఈస్ డేంజరస్ దాన్ నైఫ్ ఫసక్. ది ఎండ్. చచ్చా, ది కంక్లూజన్. దీంతో ఎగ్జామ్ ఫసాక్. మావా అయిపోయిందా? క్లైమాక్స్ ఫైట్ దగ్గర ఉంది మామా. బేగా రాసేరా. ఎగ్జామ్ అలాగే అయిపోయింది కదా, ఖాళీగా ఏం చేస్తాం? ఇది అవతమలేగా ఉంది, గోకేద్దాం. ఇంకో పాప, ఏంటి? నా ఎగ్జామ్ అయిపోయింది, నీకేమన్నా క్వశ్చన్ కావాలితే అడుగు, చెప్తాను. ఫోర్త్ క్వశ్చన్ చెప్పు. రైట్ 1 పారా అబౌట్ లారా. క్వశ్చన్ కాదు, ఆన్సర్ చెప్పే. ఆన్సర్ ఎవరికి తెలుసు, అందుకే క్వశ్చన్లు అడగమన్నాను. చెప్తా నాకు నీ పని. సార్ ఈ అబ్బాయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. రే బొకాడియా, ఏంట్రా న్యూసెన్స్? నేనేం అనలేదు సార్, ఆ అమ్మాయి ఆన్సర్లు అడుగుతుంది. ముందు పైకి లేసి నిలబడు. ఏంట్రా ఇవి? ఈ స్లిప్పులు నాయిగా సార్. స్లిప్లా? మామా స్లిప్పులు ఎలా కింద పడ్డారా? నా డ్రాయర్ కి 2 బొక్కలు ఉన్నాయి మామా, వాటి నుంచి లీక్ అయిపోయినట్టున్నాయి. నీ కక్కుర్తిలో నాకు అడ్రారు కుట్టి చేసుకోవచ్చు కదా మామా. అయినా ఇంగ్లీష్ ఎగ్జామ్ తెలుగు స్లిప్పులు పెట్టావేంట్రా? చెప్పాను కదా సార్, నాయి కాదని. ఏ తెలుగు మీడియం వాళ్ళుగా అయి ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లోనే ఉంటదిరా ఎదవా. ముందు నువ్వు ఆన్సర్ షీట్ ఇలాగి. వద్దు సార్, నేను ఇలాగి, లేకపోతే పేపర్ సిరిగిపోద్ది. ఏంట్రా ఇది? బాహుబలి ది బిగినింగ్ ఇన్ ఇంగ్లీష్ సార్. పోనీ సెకండ్ పార్ట్ కూడా రాలేపోయావా? అది ఆల్రెడీ మా ఓడు రాస్తున్నాడు సార్. అయ్యప్ప
నన్ను ఇరికిచ్చావేంట్రా? మావా క్లైమాక్స్ సీన్ అయిపోయిందా? అంటే సార్ అది మీ ఇద్దరికి నేను ఇస్తాను రా క్లైమాక్స్. మీరిద్దరు అవుట్. మిత్రద్రోహి. అరే మనవల్లో మనవరాళ్ళారా, మీరు కూడా నాలా 116 ఏళ్ళు నవ్వుతూ బతకాలంటే ఇప్పుడే ఫన్మోజీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను కర్రిచ్చి కొట్టినట్టు కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇల్లొస్తాను. బాయ్.